మై డియర్ స్టూడెంట్స్, మొన్న జరిగిన ఎగ్జామ్స్ ఏది మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. అంటే థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనకైతే అందుతుందండి. అది మరి ఎంతవరకు నిజమైతే మనకు తెలియదు, కానీ రిజల్ట్స్ మాత్రం 3 and 5 రిజల్ట్స్, అంటే థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి బీకామ్, బీఎస్సీ, బీబీఏ అయినాయి చూడండి. ఇవి తొందరగానే రావచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా మొన్న అయినాయి, ఇంకా వ్యాలిడేషన్ నడుస్తుందంట. అంటే కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కలిసినట్టు మాకు తెలియజేశారు. సో రిజల్ట్స్ అనేవి మనం ఆన్ ఆర్ బిఫోర్ 19th of January, ఈ నెల 19th అలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 19th లోపే కూడా రావచ్చు అని చెప్పి చాలా క్లియర్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. చూడాలి మరి. అంటే యూనివర్సిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అనేది ఇంకా రాలేదన్నమాట. వాళ్ళు చెప్తారు మనకి యాక్చువల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి. కానీ నిన్న కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కలిసినప్పుడు సో వన్ ఆఫ్ ద ఒపీనియన్ అనమాట జస్ట్ ఇది. కాబట్టి ఈ రిజల్ట్స్ అనేది అతి త్వరలోనే రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా వితిన్ 45 డేస్లో రిజల్ట్స్ ఇచ్చే చరిత్ర మన ఓయూకు ఉందండి. ఎప్పుడు కూడా వితిన్ 45 డేస్లోనే రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. అలాగే ఈసారి కూడా మనకి అనిపిస్తుంది ఈ రిజల్ట్స్ అనేది ఈ సంక్రాంతి లోపు కానీ, లేదా సంక్రాంతి అయిపోయిన తర్వాత కానీ రావచ్చు అనమాట. అది కూడా 19th మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 2024 క్యాలెండర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాబట్టి ఈ రిజల్ట్స్ సంబంధించినటువంటి ఈ అప్డేట్ అయితే మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. 2025 అండి, ఇది 2025 అనమాట. ఎస్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకెందుకు అంటే చాలామంది పిల్లలు అడుగుతున్నారు అన్నాను, సార్ రిజల్ట్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఒక వీడియో చేయండి అని చెప్పి. మేబీ దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ గివింగ్ అమ్మా. సో మై డియర్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. God bless you all.